హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాగి పిండితో రవ్వ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రాగి రవ్వ లడ్డూలను ఇలా చేసుకొని రోజుకొకటి తిన్నారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హెల్తీగా ఉంటారు. అప్పటికప్పుడు ఈ లడ్డూలను చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ రాగి రవ్వ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరగగానే ఇందులోకి 1 కప్పు బాంబే రవ్వను వేసుకోవాలి. అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ రవ్వని ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే రవ్వ మాడిపోతుంది. అందుకని ఇలా లో ఫ్లేమ్లో మంచి ఎరోమా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండి వేగటానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే రాగి పిండి మనకి మాడిపోయేది కూడా అర్థం అవ్వదు. ఇలా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, రాగి పిండి కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని మనం ముందుగానే యాడ్ చేస్తే కొబ్బరి మాడిపోతుంది. ఇలా రవ్వ, రాగి పిండి వేగిన తర్వాత మాత్రమే కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. వెంటనే స్టవ్ ఆపేసి ఈ రాగి పిండిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకులను అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లడ్డూలలో ఈ నట్స్ నోటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నువ్వులు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్దీ అని నేనైతే నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులను మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. స్టవ్ ఆపేసే ముందుగా ఇలా నువ్వులను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ ప్యాన్ను దించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా మరొక కడాయిని పెట్టుకొని దీనిలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ జస్ట్ బెల్లం కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఎలాంటి పాకం అవసరం లేదు. ఒకవేళ మీకు బెల్లాన్ని కరిగించడం ఇష్టం లేదు అనుకుంటే బెల్లాన్ని మిక్సీ పట్టుకొనైనా రవ్వలోకి యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ చూడండి, బెల్లం కూడా చక్కగా కరిగిపోయి ఒక పొంగు వచ్చింది. వెంటనే స్టవ్ ఆపేసి ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం సిరప్ను ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు అలాగే బాదం పప్పును, ఈ నువ్వులను ఈ రాగిపిండి బౌల్లోకి యాడ్ చేసుకొని అంతా చక్కగా ఒక గరిటెతో కలుపుకోవాలి. మనం ముందుగానే చేయి పెట్టాము అంటే ఆ వేడికి చేయి కాలిపోతుంది. అందుకని ఇది చక్కగా కలిసేంత వరకు ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం జారుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ రవ్వ బెల్లం సిరప్ని చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. చూడండి, మనకి కొంచెం కొంచెం ఆరే కొందికి అక్కడ రవ్వ అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. మనం ఈ లడ్డూలను అయితే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోవాలి. ఆరిపోయాక చుట్టుకోవడం అయితే కష్టమవుతుంది. ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేతితో పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా మనకు నచ్చిన సైజుల్లో పిండిని అయితే ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి, లేదంటే పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడి లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది అనుకుంటే కొంచెం గోరువెచ్చటి పాలను వేసుకుంటూ లడ్డూలను అయితే చుట్టుకోవచ్చు. ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది మీకు జారుడుగా ఉండి చేతిలోకి లడ్డూల్లాగా రాకపోతే అందులోకి రవ్వను కానీ రాగి పిండిని కానీ కొంచెం ఫ్రై చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని లడ్డూల్లాగా చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇలా పిండి అంతా లడ్డూలను చేసుకుని అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా రాగి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా నోరూరిపోతుంది కదా. మనం బెల్లంతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. అప్పటికప్పుడు ఈ లడ్డూలను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి రవ్వ లడ్డూలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.